నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, పురాణ ఆగమ శాస్త్ర వాస్తు పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లి. గురుగారు, ఇప్పుడు మనకి శ్రావణ మాసం రాబోతుందండి. అయితే శ్రావణ సోమవారాలు కూడా చాలా ప్రత్యేకత ఉందంటున్నారు. అంటే గత వీడియోలో కూడా మీరు తెలియజేశారు. అసలు ఏంటండి విశేషం? ఈశ్వరుడు కాలపురుషుడు. త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మూడు కాలాలు, త్రికాలాగ్ని కాలాయ. మూడు అగ్నిక అంటే త్రికాలాలు కాలిపోయిన తర్వాత కూడా, అంటే భూత భవిష్యత్ వర్తమానాలు అగ్నిలో కాలం గహించిపోయినా కానీ, అగ్నికాలమైనా కానీ, అటువంటి కాలపురుషుడిగా చెప్పబడ్డాడు ఈశ్వరుడు. ప్రళయకాలంలో ఎవరు నిలబడతారు అంటే శివుడే కాదు, శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం కాశీ. ప్రళయకాలంలో నిలబడేది కాశీ నగరమే. మిగతా అంతా మునిగిపోతాయి, ఏవి ఉండవు. ప్రళయకాలంలో అన్ని నీటిలో మునిగిపోతాయి. ఒక్క కాశీ నగరం మాత్రం ఒక పడవలాగా తేలుతుంటుందని నేను చెప్పలా, కాశీఖండంలో చెప్పున్నారు. సో ప్రళయకాలంలో కనపడుతున్నది ఎవరయ్యా అంటే ఈశ్వరుడు, కాశీనగరం తప్ప ఏమీ కనపడవు. ఎందుకంటే కాశీకి అంత ప్రత్యేకత, అంటే మిగతా కూడా జ్యోతిర్లింగం, అది కాశీఖండ చరిత్రే అంత గొప్పదమ్మా. ఆ కాశీని ఈశ్వరుడు, దానికి పెద్ద కథ ఉంది. కాశీఖండ చరిత్ర కనుక చదివితే మనకు ఒక కాశీఖండం గురించి చెప్పుకుంటూ పోతే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మంచి ప్రశ్న రైజ్ చేసావు, ఎందుకండి కాశీకని. కాశీలోనే అద్భుతమైనటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. మీకు సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఉందా? ఈ వ్రతానికి మొట్టమొదటిగా మహావిష్ణువు భూలోకంలోకి వచ్చింది ఏది, బ్రాహ్మణుడిని అనుగ్రహించడానికి వస్తాడు కదా. నారదుడు వెళ్ళి అడుగుతాడు, నారదుడు వెళ్ళి చెబుతాడు, భూలోకంలో కాశీనగరంలో ఉన్నాడు ఒక బ్రాహ్మడు, పేద బ్రాహ్మడని. సో మొట్టమొదట మహావిష్ణువు సత్యనారాయణ స్వామి వారిగా అవతరించడానికి భూమి మీదకి వచ్చిన ప్రదేశం కాశీనగరం. కాశీలో ఆ పాదుకలు ఉన్నాయి ఇప్పటికీ. ఆయన వచ్చి వెలిసిపోయిన పాదుకలు అంటే ఇంతంత పాదుకలు అనుకున్నారు, దగ్గరగా మోర పైన ఉంటాయట. సో ఇంతంత పాదుకలు ఉంటాయట కదా, ఉంటాయి, నేను చూశాను. సో ఆ పాదుకలు మూర ఉంటాయి, సత్యపాదాలు అంటారు వాటిని. వాటి మీద ఇప్పుడు రాగితో కూడా ఈ పెట్టి పూజలు కూడా చేస్తారు. రాగి, ఇత్తడి, వెండి, బంగారు పాదుకలు కూడా చేసిస్తుంటారు. అక్కడ సత్యనారాయణ స్వామి వెలిశారు. అట్లాగే సూర్యుడు, అంటే ఈ కాశీనగరానికి అందరు దేవతలు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే కాశీనగరాన్ని దివోదాసుడు అనేటువంటి ఒక రాజు శివుడి అనుగ్రహంతో దాన్ని ఆయన తీసేసుకుంటాడు. ఆయన దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకోవడానికి శివుడు నానా తిప్పలు పడతాడు. అక్కడ డుండి వినాయకుడిని పంపిస్తాడు. ఆయన దివోదాసు రాజ్యంలో ఉండి రోగంలో వచ్చేటట్టుగా చాలా చాలా భలే ఆశ్చర్యంగా ఉంటుంది కదంతా. కాశీనగరాన్ని తిరిగి తన స్వాధీనం చేసుకోవడానికి శివుడు పడిన తిప్పలన్నీ చాలా ఉంటాయి దాంట్లో. భక్తుడు ఏమైనా చేయగలడనేది విషయం కూడా అక్కడే నిరూపితం అవుతుంది. భక్తుడు కావాలంటే భగవంతుడిని కడుపులో అయినా పెట్టేసుకుంటాడు. ఎందుకంటే ఈశ్వరుడినే కడుపులో పెట్టుకున్నవాడు గజాసురుడు, కడుపులో పెట్టేశాడు. కాబట్టి భగవంతుడు, ఈశ్వరుడు కాలపురుషుడు కింద ఉండింది. కాబట్టి మనం కాలపురుషుడి దగ్గరికి వస్తే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని 5 ముఖాలతో ఈశ్వరుడు ఉంటాడు. సజ్జోజాత ముఖంతో ఈ సృష్టి అంతా కూడా రక్షించే పనిలో బ్రహ్మకు సహాయపడతాడు. సజ్జోజాత వామదేవ అనే దగ్గర జీవుల్లోని, అంటే అందరూ సత్పురుషులు అయిపోయినారు అనుకోండి, జీవుల్లో వైషమ్యాలు వస్తున్నాయి అనుకోండి. ఆ వైషమ్యాలని అదిపేటువంటి శక్తి, ఆ వైషమ్యాల బారిన పడి మరలా వాళ్ళు లోకకంటకులుగా మారకుండా ఉండేట్టుగాను ఈ యొక్క యుగం రోల్ అవుట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఒకే యుగం ఉంటే కాదుగా, యుగధర్మం నడవాలి. యుగధర్మం నడవడానికి అవసరమైనటువంటి వసతి, వీలుబాటుని కల్పించేవాడుగా వామదేవుడు ఉంటాడు. అఘోరమూర్తిగా ఇంకా రకరకాలు, అఘోర అంటే మనకి అఘోరాలు కనపడతారు, అది కాదు అక్కడ. ఇట్లా ఒక్కొక్క రూపంగా ఈశ్వరుడు 5 ముఖాలతో ప్రవేశిస్తాడు. అయితే ఈశానమూర్తి అనేటువంటి ఈయన ఖచ్చితంగా ప్రళయకాలంలో అఘోరమూర్తితో కలిసి ఉంటాడని మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్తాడు. అఘోరమూర్తి అంటే లయం చేసేటప్పుడు మనకి మహన్యాస మంత్రంలో ఉంటుంది, గతంలో కూడా నేను చెప్పాను.
అలాగే మహన్యాసంలో ఉంటుంది, రుద్రో ఏకోల్ముఖేనయంతి తద్ధి రుద్రస్య భాగధేయం ఇమాం దిశం యంతి అంటూ నగ్రామ్యాన్ పశూన్ హినస్తి నారణ్యాన్ చతుష్పదే జుహోతి అగ్నివత్యేన జుహోతి మధ్యవే అపర్ణేన జుహోతి సృఘ్యేష అధో కలులందరినీ సంహరిస్తూ ఉత్తములను ఒక మార్గంకి నడిపిస్తూ ప్రళయకాలంలో శివుడు ఏకముఖంతో ఉంటాడు. ఈ లయం చేసేటువంటి ఈశ్వరుడికి ఎక్కడ కూడా ఇప్పుడు సంహరించే శక్తి ఆయన. ఒక రోజు బిడ్డని కావచ్చు, కడుపులో ఉన్నవాడిని సంహరించాలన్నా ఆయనే, వృద్ధుడిని సంహరించాలన్నా ఆయనే. సంహరించేటువంటి శక్తి ఉన్నవాడికి జాలి దయ ఉండకూడదు. వాళ్ళ కర్మఫలాన్ని బట్టి వాళ్ళని తీసుకుంటుండాలి. ఇప్పుడు చెట్టుకి 10 పువ్వులు వస్తాయి, అయ్యో 10 పువ్వులు చాలా అద్భుతంగా ఉన్నాయే, తెంచాలంటే మనసు రాదు. చెట్టుకు చూస్తే అందంగా అనిపిస్తుంటాయి. కానీ భగవంతుడి సేవకు ఆ పుష్పం వెయ్యాల్సిందే, అంటే భగవంతుడికి చేరాలి అది. ఆ పుష్ప విలాపం అనేటువంటి చదివితే పువ్వులు ఎవరు కొయ్యరు. కానీ నిజంగా ఆ పుష్పాన్ని మనం పెట్టుకోకుండా భగవంతుడికి అర్పిస్తే పుష్పం సంతోషిస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, ఆ పువ్వులు దించి దానికి సూదులేసి గుచ్చి దాన్ని ఎత్తుకుపోయి మాల్లో తురుముకుంటారని పుష్ప విలాపం చెప్పాడు. కానీ దాన్ని కింద తొడిమి దగ్గర తెంచి అట్లాగే తీసుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెడితే ఆ పుష్పం సంతోషిస్తుందని కూడా ఉంటుంది. అట్లాగే ప్రళయకాలంలో ఈశ్వరుడు లయం చేసేటప్పుడు అక్కడ ఉంటాడు. ఈయన ఉత్తర దక్షిణాయనాల సంధికాలం తొలి ఏకాదశి విష్ణువుకి ప్రీతి. సంరక్షించిన వాడు స్థితి చేసేవాడికి ఇస్తాడు. ఇక్కడ బ్రహ్మ అని ఆయన ఎక్కడ ఉంటాడు, విష్ణు గర్భంలో కూర్చుంటాడు. ఆయన్ని తీసి మొత్తం ప్రళయాన్నంతా కూడా విష్ణు గర్భంలో దాచిపెడతాడట. విష్ణు గర్భంలో దాచిపెట్టి మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. మరల ప్రళయం అయిపోయిన తర్వాత సృష్టి ఆరంభంలో మళ్ళీ బ్రహ్మ బయటకు వస్తాడు, కల్పాంతాల్లో బయటకు వస్తుంటాడు. ఇలా జరిగేటప్పుడు ఈశ్వరుడు లయకారకుడు కాబట్టి ఈ ఉత్తర దక్షిణాయనాలకు మధ్యలో ఉన్నటువంటి మూర్తి కాబట్టి ఆయనలో సగం భాగం కావాలని కోరింది ఎవరు? పార్వతీదేవి. ఊరికే అడగల అర్ధభాగం. ఇప్పుడు అర్ధనారీశ్వర తత్వం ఉందిగా. ఎందుకు జరిగింది ఇది అంటే, మీకు కేదారేశ్వర వ్రతం అని ఒకటి ఉంది. ఆ వ్రతంలో పార్వతీదేవి శక్తి స్వరూపిణి. ఆమె లేకపోతే ఈయన లేడు. కానీ ఆయన అలా ప్రళయకాలంలో ఉత్తర దక్షిణాయనాల్లో మధ్యలో నిలబడ్డాడు ఆయన. అటువంటి మూర్తిని దర్శించాడు ఎవరు? భృంగిరిటి అనేటువంటి ఒక భక్తుడు దర్శించి పరమానంద భరితుడైపోయి అక్కడ పార్వతి అమ్మవారు ఉందన్న స్పృహ మరిచిపోయి ఈ రూపంలో కనపడుతున్న ప్రళయకాల ఈశ్వరుడికే నమస్కరించాడు. అప్పుడు ఏమయ్యా, నేను నీలో ఉన్నాను శక్తిని, వీడు నన్ను గుర్తించడేంటి అని ఆమె అడిగితే, పార్వతి శివుణ్ణే నమ్మినటువంటి వాడు, శివుడి మీదనే దృష్టి ఉన్నవాడు ఇతరుని గ్రహించలేడు కాబట్టి నేను ఆ శక్తిని అతను గుర్తించలేదు అంటే, అప్పుడు వాడే గుర్తించలేనప్పుడు నీ భక్తుడై ఇంకెవరు గుర్తిస్తారు అని అమ్మవారు ఆ తొలి ఏకాదశి నుంచి మొదలుపెట్టి కార్తీక మాసం దాకా శివుడిలో అర్ధభాగం కోసం అఘోరమైన తపస్సు చేసింది. ఆ తపఫలితంగా శివుడిలో అర్ధభాగాన్ని పొందింది. అక్కడి నుంచి స ఉమాసహితుడై సోమవారానికి అధిపతి అయినాడు ఈశ్వరుడు. స ఉమాసహితుడిగా. మనకి ఇంకొక కథ కూడా ఉంది. సోముడు అంటే చంద్రుడు. ఈ గరళం మింగినప్పుడు చల్లదనం కోసం నెత్తిన పెట్టుకున్నాడు. ఆయనకు కూడా పాపాలు పోయేందుకు. సో కారణం అయితే ప్రధానం ఇదే. సోమవారం ఆయనకు ముఖ్యం. శ్రావణ మాసం అనగానే ఎవరికి ముఖ్యం? అమ్మవారికి ముఖ్యం. అంటే సగభాగం ఈయన ఉన్నాడుగా. సో సగభాగం ఈయన ఉన్నాడంటే ఈయనకి అభిషేకం జరగాలిగా. అందుకని శ్రావణ సోమవారం గనక ఈశ్వరుడికి అభిషేకం చేస్తే తప్పకుండా అమ్మవారికి కూడా చేసినట్టే. ఆమె మంగళగౌరి కథలో మనకు అదే అనమాట. భర్త సౌఖ్యాన్ని కోరుకుంది కాబట్టి, గౌరి కాబట్టి ఇక్కడి నుంచి ప్రారంభించి ఆ కార్తీక మాసం దాకా ఆమె వ్రతం చేసింది కాబట్టి ఆ పుణ్య ఫలితం స్త్రీలకు రావాలని వివాహంలో గౌరీ పూజ, అట్లాగే వరుడి దగ్గర శివ పూజ చేయించి భాషికాలు కూడా కడతారు. ఇంత అద్భుతమైన చరిత్ర ఈశ్వరుడిది. స ఉమాసహితుడైనాడు కాబట్టి సోమవారం శివపార్వతులకి ముఖ్యం. ఇప్పుడు మీరు దక్షిణాయనం అంతా మీరు చూస్తే పండగలన్నీ అమ్మవారి ఎక్కువ ఉంటాయి కదా. అవునా? దక్షిణాయనం పెట్టిన దగ్గర నుంచి మీరు చూస్తే
మనకి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అక్కడే వస్తుంది, అమ్మవారి స్వరూపంగా భావించే వినాయకుడి వ్రతం అక్కడే వస్తుంది, నవరాత్రులు అక్కడే వస్తాయి, అన్నీ అక్కడే వస్తాయి ఇంచుమించుగా అమ్మవారి పూజలన్నీ. మీరు ఉత్తరాయణంలో చూస్తే ఎవరికి ప్రధానంగా కనపడుతుంది అంటే శివరాత్రి బాగా ప్రధానంగా కనపడుతుంది. అంటే శివుడు అమ్మవారు వేరు కాదు. కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే అమ్మవారు శివశక్తులు ఇద్దరు సంతోషిస్తారు. శివుడు అంటే శుభము, శక్తి అంటే శక్తే, శుభాన్ని కలిగించే శక్తి. కాబట్టి సోమవార అభిషేకం వల్ల ఇంతటి శుభాలు ఉన్నాయని గుర్తించి నేను అప్పుడు చెప్పడం జరిగింది. సోమవారం అభిషేకానికి ఈశ్వరుడికి ఇంత అవినాభావ సంబంధం మన పురాణాల్లో ఉంది. కాబట్టి శ్రావణ మాసంలో అభిషేకం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం. సోమవారం పక్క రోజు ఎవరు ఉంటారు? మంగళగౌరి ఉంటుంది. అంటే జాయింట్ లింక్ అన్నమాట. శివశక్తులు ఒకటైనటువంటి పరమాద్భుతమైన శ్రావణ మాసం రోజు అది, అందుకన్నమాట. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఆయుష్మాదేవి.